నమస్తే అండి. నమస్కారం అండి. శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ అయిన కోట వినిత గారు ఒక హత్య కేసులో ఇరుక్కున్నారు. మరి హత్య ఏ కారణం చేత జరిగిందో కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇలాంటి హత్యలలో కేసులో ఇరుక్కోవడం, అందులోని జనసేన లాంటి పార్టీలో ఉన్నప్పుడు ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటే మంచిది. కానీ ఒక అమాయకమైన కుర్రోడు ఈ సందర్భంగా బలైపోయాడు. ఆయన కూడా జనసేన కార్యకర్త, ఈమె కూడా జనసేన నాయకురాలు. మరి కారణం ఏమై ఉంటుందో నాకైతే తెలియదు కానీ నిజంగా అలాంటిది జరగడం చాలా దురదృష్టకరం, చాలా హేయమైన చర్య. నిండు నూరేళ్ళ జీవితాన్ని ఆ కుర్రోడికి తీసేయడం అనేది చాలా దుర్మార్గం. కాబట్టి ఎవరైనా ఇలాంటి తప్పులు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని జనసేన పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భంలో ఒక మాట అన్నారు, బొజ్జుల సుధీర్ రెడ్డి గారి హస్తం ఉంది ఇందులో అని చెప్పేసి మాట అనేది వస్తుంది. ఏ విధంగా చూడవచ్చు? ఇప్పుడు చట్టం సామాన్యంగా ఊరుకోదండి. ఈమె తప్పు చేయకపోతే తప్పుడోళ్ళుగా ఇరికించే సమస్య ఉండదు. ఏ బొజ్జల సుధీర్ రెడ్డి అయినా ఇంకో రెడ్డి అయినా ఎవరో కూడా ఇరికించే అవకాశం ఉండదండి. ఎవరికో బడి ఆడడం ఎందుకు? జరిగిన సంఘటన నీ మనిషే కదా. కాబట్టి దాన్ని ఎలాగ జరిగింది, ఏంటి జరిగింది అనేది పోలీసు వారు త్వరలోనే నిర్ధారిస్తారు. తగిన శిక్ష ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి పడుతుంది. సో వైసీపీకి కొన్ని వీడియోస్ షేర్ చేయడం వల్ల, ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం వల్ల సంఘటన జరిగింది, కావాలని హత్య చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎట్లా చూస్తారండి? జరగవచ్చు, తప్పేముంది. ఇప్పుడు వాళ్ళకి ఏమున్నాయో తెలియదు కానీ ఇది జరిగిన సంఘటన మాత్రం వైసీపీ అయితే మాత్రం చాలా పండగ చేసుకుంటుంది. ఇంకో 4 రోజులు పండగ చేసుకొని, ఎందుకంటే శవాలంటే చాలా ఇష్టం వాళ్ళకి.